ఇండస్ట్రీ పెద్దలందరికీ నమస్కారం. నేను నాగబాల సురేష్ కుమార్, ఫౌండర్ ప్రెసిడెంట్ ఫర్ తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్. ఇవాళ మాన్య ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మొట్టమొదటిసారిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీని పెద్దలందరితోటి ఒక అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయబడింది. దీనికి నూతనంగా ఫిలిం టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడ్డ దిల్ రాజు గారు వారి సమక్షంలో కూడా ఈ సమావేశం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీ నుంచి నిర్మాతలు, దర్శకులు, నటులు హాజరయ్యారు. యాక్చువల్లీ ఈ మీటింగ్ ద్వారా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కొన్ని మంచి నిర్ణయాలు ఇండస్ట్రీకి జరుగుతాయని ఆశించడం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీ అంటే ఓన్లీ నిర్మాతలు, దర్శకులు, నటులే కాదు. ఇక్కడ 24 క్రాఫ్ట్ల నుంచి వేలాది మంది కార్మికులు ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ కార్మికుల పక్షాన అక్కడ ఒక్క వాయిస్ కూడా వినిపించలేదు. కార్మికులకు కావలసిన ఇళ్ల స్థలాల గురించి, లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి, లేదా ఆరోగ్య బీమా గురించి, జీవిత బీమా గురించి, మనకు సినిమా ఇండస్ట్రీ పరిశ్రమలో ఉన్న కార్మికులు, టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న పరిశ్రమల కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో కూడా మన వాళ్ళు చనిపోతే ఎలాంటి సహాయాలు కూడా మనకు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇండస్ట్రీ ఇవాళ కోట్లాది రూపాయల డబ్బు ట్యాక్సుల రూపాయన ప్రభుత్వాలకు చెల్లిస్తున్నది. 100 కోట్ల రూపాయలు టీడీఎస్ కావచ్చు, వేరే రకాల మన సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ, ఇలాంటి ట్యాక్సుల రూపాయన. కానీ ప్రభుత్వం మన కోసం ఏం చేస్తున్నది? ఆ వాయిస్ ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇండస్ట్రీ తరఫున వినిపించి ఉంటే పెద్ద మనసుతో ఆయన కూడా కొన్ని నిర్ణయాలు మన కార్మికుల కోసం ప్రకటించి ఉండేవాళ్ళు. కానీ నిర్మాతలు ఎంతసేపు రేట్లు పెంచడం గురించి, మిగతా వాళ్ళ గురించి మాట్లాడినారు తప్ప ఇండస్ట్రీ పరిశ్రమకు కావలసిన అసలైన అవసరాల గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. అవార్డులు, గద్దర్ అవార్డ్స్ ఇస్తామని ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. అదే అవార్డ్స్ గురించి మళ్ళీ మాట్లాడారు. ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ గురించి వాళ్ళు ఆల్రెడీ హామీ ఇచ్చారు. దాని గురించి మళ్ళీ మాట్లాడారు. కొత్తగా మాట్లాడింది ఏమున్నది? ఏం మాట్లాడలేదు. ఇది బాధ అనిపిస్తున్నది. ఇండస్ట్రీ అంటే ఇవాళ హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీకి ధీటుగా సమానంగా టెలివిజన్ ఇండస్ట్రీ ఎదిగింది. 148 ఛానల్స్ ఇక్కడ డైరెక్ట్గా నడుస్తున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ నడుస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ నడుస్తున్నాయి. వేలాది మంది కార్మికులు టీవీ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు. రోజు సుమారుగా 120 టెలివిజన్ ఇండస్ట్రీకి సంబంధించిన సీరియల్స్ షూటింగ్ నడుస్తూ ఉన్నాయి. వేలాది మంది కార్మికులు అందులో పనిచేస్తూ ఉన్నారు. దిల్ రాజు గారు ఒక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మనే కాదు, ఆయన ఫిలిం టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. వారికి మనం ఇండస్ట్రీ తరఫున ఇవన్నీ కనుక వినిపిస్తే అటు దిల్ రాజు గారు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరి అయిన విధంగా స్పందించి ఈ మొదటి సమావేశంలో ఇండస్ట్రీ పరిశ్రమకు, అంటే ఏదైతే చాలా రోజుల నుంచి తపన పడుతున్నామో, వెయిట్ చేస్తున్నామో, ప్రభుత్వం నుంచి మనం కొన్ని కావాలని కోరుకుంటున్నామో, ఆ వరాలు లభించే ఉండేవి, మనం అది మిస్ అయ్యాం. కాబట్టి ఈ మీటింగ్ అంతే. నాకు మాత్రం ఒక టెలివిజన్ ఫెడరేషన్ ఫౌండర్ చైర్మన్గా ఈ సమావేశం ఎందుకో మనం ఇండస్ట్రీ వాళ్ళమే ప్రభుత్వానికి మనకు కావలసినవన్నీ వినిపించలేదు అనే ఆవేదన కలుగుతుంది. ఇప్పటికైనా పరిశ్రమలోని పెద్దలు ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో వెళ్ళాలి. వ్యక్తిగత సమస్యలు కాదు, వ్యక్తిగత సమస్యలు ఎట్లాగో ఉంటాయి, కానీ పరిశ్రమలో ఉన్నందుకు
పరిశ్రమ సమస్యలను కూడా ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి మీరు వినిపించాలి. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.